యెహెజ్కేలు పుస్తకము 28వ అధ్యాయము మొదటి నుంచి ఒక 5 వచనాలు మనం చదువుకుని ఉన్నాము. ఇది ఒక్కొక్కటి పోసగుచ్చినట్టు మనం మాట్లాడుకోవాలంటే మన జీవితాలు సరిపోవు. కనుక కొన్ని మాటలు దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా మనం వినటానికి ప్రయత్నం చేద్దాం. యేసుక్రీస్తు ప్రభుల వారు మనతో మాట్లాడునుగాక. ఆమేన్. ఇక చదవబడిన లేఖన భాగం మనం గమనించినట్లయితే, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చెను, నరపుత్రుడా, తూరు అధిపతితో ఎలాగూ ప్రకటింపు. ఎవరితో మాట్లాడమంటున్నాడు దేవుడు అంటే, తూరు అధిపతితో మాట్లాడు ఓ యెహెజ్కేలు. అయితే అతని పేరు బైబిల్ గ్రంథంలో యెహెజ్కేలు పుస్తకంలో యెహెజ్కేలు పేరు యెహెజ్కేలు అయినప్పటికీ అతనిని దేవుడు సంబోధిస్తూ నరపుత్రుడా అంటే మానవపుత్రుడా అని సంబోధించాడు. అది ఎప్పుడైనా వీలైతే దాని గురించి మనం ధ్యానం చేసుకుందాం. తూరు అధిపతితో ఎలాగూ ప్రకటింపము. తూరు దేశానికి అధిపతిగా ఉన్న లేదా రాజుగా ఉన్న ఆ వ్యక్తితో మాట్లాడు అని దేవుడు ఆయన వాక్కును పంపించాడు యెహెజ్కేలుకి. తూరు అధిపతితో ఎలాగూ ప్రకటింపము. అప్పట్లో తూరు అధిపతి ఎవరో మనకు తెలియదు, బైబిల్లో కూడా రాసి లేదు. ఎందుకంటే రాజులు అనేవారు మారుతూ ఉంటారు. ఏటెలికాలో ఒకే రాజు ఉండడం. ఏ దేశమైనా సరే, ఏ రాజ్యమైనా సరే రాజులు మారుతూ ఉంటారు, చక్రవర్తులు మారుతూ ఉంటారు. అయితే ఆ దినములలో ఒక అధిపతి ఉన్నాడు ఆ యొక్క తూరు దేశానికి. తూరు అధిపతితో ఎలాగూ ప్రకటింపుము అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఆ తూరు దేశానికి అధిపతిగా ఉన్న వ్యక్తితో మాట్లాడమని దేవుడు చెబుతున్నట్టుగా మనకి కనబడుతుంది, కానీ అది తూరు అధిపతితో మాట్లాడమని దేవుడు చెప్పట్లా. అదేంటండి, అక్కడ క్లియర్గా రాసుంది. ఒక పక్క మీరు కూడా మాట్లాడమని చెబుతున్నాడు అన్నారు, ఒక పక్క మాట్లాడమని చెప్పట్లేదు అంటున్నారు. అదేంటి? అవునని కాదని వాడు కాదు కదా మన దేవుడు. అవును, ఆయన అవునంటే అవును, కాదంటే కాదు, అందులో డౌట్ లేదు. మరి మీరే ఇప్పుడు 2 నాలుకలు కలిగిన వారిగా 2 మాటలు చెబుతున్నారు. తూరు అధిపతితో మాట్లాడమన్నాడు దేవుడు అని చెబుతున్నారు, మరి మాట్లాడమని అనలేదు అన్నట్టుగా అంటున్నారు. అయితే విషయం ఏమిటంటే, అప్పుడు తూరు అధిపతిగా ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక రాజు ఉన్నాడు ఆ దేశానికి, ఆ ప్రాంతాలకు. అతని ఆధిపత్యములోనే ఆ యొక్క అందులో ఆ దేశంలో ఉన్న రాష్ట్రములు కానీ, ప్రాంతములు కానీ, గ్రామములు కానీ, పట్టణములు కానీ అతని ఆధిపత్యంలోనే ఉన్నాయి. ఆ తూరు దేశము గురించిన విషయం నేను చెప్పేది. అయితే అతడు భౌతికముగా కనబడుతున్న ఒక రాజు మాత్రమే, కానీ ఇక్కడ యేసు ప్రభు లేదా యెహోవా దేవుడు మాట్లాడే విషయం ఏమిటంటే, ఆ అధిపతితో మాట్లాడమని చెప్పట్లేదు. ఆ అధిపతి వెనక ఒకడు పని చేస్తూ ఉన్నాడు, వాడితో మాట్లాడమని చెబుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ తూరు అధిపతితో మాట్లాడమని దేవుడు చెబుతున్నప్పుడు తూరు అధిపతి దగ్గరికి వెళ్ళి, ఓ తూరు అధిపతి, తూరు అధిపతి, నువ్వు చేసే పనులు బాగాలేదురా, నీ పరిస్థితి ఏం బాగాలేదురా అని అతనికి చెప్పమని కాదు అక్కడ దేవుడు మాట్లాడేది. ప్రవచనాత్మకంగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. బైబిల్ గ్రంథం అంతా ఏమిటయ్యా అంటే ప్రవచనముల పుస్తకము. అసలు యేసుక్రీస్తు ప్రభువే ప్రవచన సారము అని రాసి ఉంటుంది ప్రకటన గ్రంథంలో. ప్రవచనముల పుస్తకము బైబిల్ గ్రంథం. మనం వింటూ ఉంటాం ఈ మాట. జరిగింది చెబుతాం, జరుగుతున్నది చెబుతాం, జరగబోయేది చెబుతాం అని కొంతమంది రోడ్ల మీద తిరుగుతూ అరుస్తూ కేకలు వేస్తూ చెప్పటానికి ఉవ్విళ్ళూరుతూ ఉంటారు. వారు ఎందుకు వస్తారో మనకు తెలుసు, వారిని మనం ఏమని పిలుస్తామో కూడా మనకు తెలుసు. అయితే వారు చెప్పేదంతా బూటకము, నాటకము. కానీ వారు చెప్పిన దాంట్లో ఏదో అనుకోకుండా, ఏదో చీకట్లో బాణం అంటారు, చీకట్లో రాయి ఎత్తి తగిలిందంటారు అన్నట్టుగా ఏదో ఒకటి తగిలితే అబ్బో నిజం చెప్పేశారని చెప్పి వాళ్ళకి డబ్బులు చదివించేసి చాలామంది వారి ధనాన్ని ఖాళీ చేసుకుంటున్నారు. ఆ వచ్చిన వారి జేబులను ధనములతో నింపుతున్నారు, వారి సంచులను ధనములతో, ఐశ్వర్యంతో నింపుతున్నారు. వారు ఏం చెప్తే అది చేస్తూ ఆ కట్టుకథలు నమ్ముతూ ఉన్నారు. కానీ ఒక అద్భుతమైన విషయం నేను చెబుతున్నాను వినండి. బైబిల్ గ్రంథము
నిజమైన పుస్తకము, సత్యమైన పుస్తకము. ఇది ఈ గ్రంథం, బైబిల్ గ్రంథం జరిగిన విషయాలు చెప్పింది, జరుగుతున్న విషయాలు చెబుతుంది, జరగబోయే విషయాలు కూడా చెప్పింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఈ బైబిల్ రాయించిన వారు ఎవరంటే నిజదేవుడు, సృష్టికర్త, ఏకైక దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, సర్వశక్తిమంతుడైన ఆ యొక్క దేవుని ఆత్మ ఈ బైబిల్ గ్రంథాన్ని వ్రాయించారు. అయితే జరిగిన విషయాలు వ్రాయించారు. అసలు ఈ సృష్టి ఎలా వచ్చింది, అలాగే జరుగుతున్న విషయాలు కూడా వ్రాయించారు. అప్పుడు జరిగిన విషయాలను మనం తరచి పరిశీలన చేసి పరిశోధన చేస్తున్నట్లుగా దేవుని ఆత్మ సహాయాన్ని వేడుకుంటూ చదువుతున్నప్పుడు ఆ పరిస్థితులు యాజ్ ఇట్ ఈస్ ఇప్పుడు మన చుట్టుపక్కల జరుగుతున్న పరిస్థితులకు అనుగుణంగా దేవుడు వ్రాయించినట్లుగా మనకు అర్థమైపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. జరగబోయే విషయాలు కూడా చెప్పి అవి జరగబోతున్నాయి కాబట్టి మీరు అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, కలవరపడద్దు, టెన్షన్ పడద్దు. ఎందుకంటే సదాకాలము నేను మీకు తోడుగా ఉన్నాను అని మనకి భరోసా ఇచ్చి బలపరిచి నడిపిస్తున్న దేవుడు మన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుడికి స్తోత్రం కలుగును. ఈ యొక్క యెహెజ్కేలు పుస్తకములో 28వ అధ్యాయములో నరపుత్రుడా తూరు అధిపతితో ఎలాగూ ప్రకటింపుము, ప్రభువుకు యెహోవా సెలవిచ్చున్నదేమనగా, తూరు అధిపతితో చెప్పు. ఈ యెహెజ్కేలు టైములో ఆ తూరు అధిపతితో ప్రకటించమని దేవుడు మాట్లాడిన మాటలు ఎవరితో చెప్పమంటున్నాడంటే అపవాదితో చెప్పమంటున్నాడు. షార్ట్కట్లో, ఎందుకంటే దాన్ని సాగడించే టైం సరిపోదు, చాలా విషయాలు ఉన్నాయి. అపవాదితో చెప్పమంటున్నాడు. ఎందుకంటే ఆ తూరు అధిపతి వెనకాల అపవాది తన పనులు జరిగిస్తూ ఉన్నాడు. ఎదరికి కనపడేది తూరు అధిపతిదే, కానీ తూరు అధిపతి వెనకాల దూరినవాడు ఒకడున్నాడు. వాడు చాప కింద నీరులాగా తన పనులు చేసుకోవడానికి ఆ అధిపతిని వాడుకుంటున్నాడు. ఆ కాలంలో, ఈ కాలంలో కూడా కొంతమంది అధిపతులను లేదా కొంతమంది వ్యక్తులను, కొంతమంది మనుషులను అపవాది ఏం చేస్తాడంటే వాడుకోవడానికి ప్రయత్నములు చేస్తాడు. ఇంకా చెప్పాలంటే చాలా వ్యక్తుల విషయంలో వాడు సక్సెస్ కూడా అయ్యి వారి ద్వారా తన పనులు జరిగించుకునేవాడిగా వాడు ఉన్నాడు. అయితే దేవుడు యెహెజ్కేలుతో ఏం చెప్పమంటున్నాడంటే, తూరు అధిపతితో ఎలాగో ప్రకటింపమో, ప్రభువుకు యెహోవా సెలవిచ్చున్నదేమనగా, గర్విష్ఠుడవై. ఏంటంట? గర్విష్ఠుడవై. దేవునికి నచ్చనిది ఏమిటంటే గర్వము అనేది చాలా భయంకరమైనది. ఈ యొక్క అపవాది లేదా సాతాను, లేకపోతే దేవుని విరోధి, దైవ విరోధి లేదా క్రీస్తు విరోధి యొక్క అపవాది అంతకుముందు, వాడు అపవాదిగా అవ్వకముందు వాడు పరలోక రాజ్యములో దేవునితో పాటు ఉండేవాడు. దేవుడితో పాటు ఉంటూ దేవునికి పరిచర్య చేసేవాడిగా, ఒక అద్భుతమైన కెరూబుగా, అభిషేకించబడిన కెరూబువై నీవు నాతో ఉన్నావు, కాలు చున్న రాళ్ళ మధ్య నీవు సంచరించావు అని దేవుడు మాట్లాడాడు. ఎవరితో? వాడి గురించి చెబుతున్న సందర్భములలో యెషయా గ్రంథంలోను, యెహెజ్కేలు గ్రంథంలోను మనకి వచనాలు కనబడతాయి. అయితే అటువంటి ఒక గొప్ప స్థానములో దేవుని దగ్గర ఉంటూ, దేవునికి పరిచర్య చేస్తూ, దేవుని మన్ననలు పొందుకుంటూ, దేవుని మెప్పు పొందుకుంటున్న వాడి లోపలికి ఏమొచ్చిందంటే గర్వం వచ్చేసింది. వాడేమయ్యాడంటే దేవుడి చేత అక్కడి నుంచి పడద్రోయబడి భూమి మీదకు వచ్చేసాడు. ఆ భూమి మీదకి వచ్చిన వాడి పనులు మానలేదు. వాడు దేవునికి విరోధముగా తయారయ్యాడు. వాడు దేవునికి శత్రువైపోయాడు. దేవుని పనులను, దేవుని రాజ్యము కట్టుటలో వాటి విషయంలో ఆటంకముగా వాడు తయారయ్యాడు. దేవుని రాజ్యము పనులు చేస్తూ ఉన్న వ్యక్తులకు కూడా ఆటంకముగా వాడు తయారయ్యి, కొంతమంది వ్యక్తుల దగ్గర వాడు పని చేయటానికి పూనుకుని వాడు ఆ వ్యక్తులను వాడుకొని పనులు జరిగిస్తూ ఉన్నాడు దేవునికి విరోధముగా. అయితే ఇక్కడ తూరు అధిపతి కూడా అతని ద్వారా వాడు పనిచేస్తూ
ఉన్నాడు కనుక వాడితో ఈ మాటను చెప్పు అన్నట్లుగా యేస్కేలుతో ప్రవక్తతో దేవుడు మాట్లాడాడు. గర్విష్ఠుడవై నేనొక దేవతనైనట్టు సముద్రము మధ్యను నేను ఆసీనుడనై ఉన్నాను అని నీవు అనుకొనుచున్నావు. ఏటట నేనొక దేవతనైనట్టు సముద్రము మధ్యను నేను ఆసీనుడనై ఉన్నాను అని నీవు అనుకొనుచున్నావు. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఒక్కడే. జాగ్రత్తగా వినండి, దేవుడు ఒక్కడే. ఆ ఒక్క దేవుడే భూమి ఆకాశములకు సూర్యచంద్ర నక్షత్రములకు దేవుడై ఉన్నాడు. ఆ ఒక్క దేవుడే నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు. అయితే దేవుని దగ్గర దేవుని చేత సృష్టించబడిన ఒక కెరూబు, ఒక దేవదూత దేవునికి విరోధమైపోయి దేవుని దగ్గర నుంచి పడిపోయిన వాడు ఏమి అవ్వాలనుకుంటున్నాడంటే వాడు ఒక దేవతగా ఫీల్ అయిపోతున్నాడంట. వాడు దేవతనైనట్టు సముద్రము మధ్యన నేను ఆసీనుడనై ఉన్నాను అని నీవు అనుకొనుచున్నావు. వాడు అనుకుంటున్నాడంట, సముద్రము మధ్యన నేను ఆసీనుడనై ఉన్నాను. సముద్రము దేనికి గుర్తు అంటే ఈ లోకమునకు గుర్తు. సముద్రము దేనికి గుర్తు అంటే ఈ భూమి మీద ఉన్న ప్రజలకు గుర్తు. వాడు ప్రజలందరి మధ్యలో ఒక సింహాసనం వేసుకుని కూర్చుని, అందుకే యేసుప్రభు అన్నాడు లోకాధికారి వచ్చుచున్నాడు అన్నాడు యేసుప్రభు. అంటే ఈ లోకాన్ని పరిపాలించటానికి వాడు పన్నాగాలు పన్నుతూ వాడే దేవుడిగా తనను తాను ప్రత్యక్షపరచుకొనుచు ఈ లోకాన్ని భ్రమలోనికి తీసుకుని పోయాడు. వాడు చాలా మట్టికి దేవుడు తన మహాకృపను బట్టి ఆ భ్రమలో నుంచి, వాడి ఆధిపత్యంలో నుంచి నన్ను అలాగే అనేక కోట్ల మంది క్రైస్తవులను విడిపించి రక్షించి దేవుడు తన బిడ్డలుగా చేసుకున్నాడు, క్రైస్తవులుగా చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా మాటలు అర్థమవుతున్నాయా? ఇది విస్తారమైన అంశం, మనకు ఉంది 20 నిమిషాలే కనుక నేను త్వరగా ముందుకు కొనసాగిపోతున్నాను. నేను ఒక దేవతనైనట్టు సముద్రము మధ్యన నేను ఆసీనుడనై ఉన్నాను అని నీవు అనుకొనుచున్నావు. ఇప్పుడు ఒక ఉదాహరణ, ఇప్పుడు తూరు అధిపతి ఉన్నాడు. తూరు అధిపతి సముద్రం మధ్యలో ఆసీనుడిగా ఉంటాడండి? తూరు అధిపతి అలా ఉంటాడా? కాదు. వాడు వెనకాల ఉన్నవాడు ఉన్నాడు. వాడు వీడిని అలా చూపిస్తున్నట్టుగా ప్రొజెక్ట్ చేస్తూ, జాగ్రత్తగా వినండి, వాడు తనను తాను హెచ్చించుకుంటున్నాడు. వాడితో మాట్లాడమని దేవుడు చెబుతున్నాడు. గుర్తుపెట్టుకోండి. ఈ భూమి మీద ఉన్న మనుషులందరూ 3 సంగతుల ద్వారా నడిపించబడతారు ఎక్కువ శాతం. 1 దేవుడు, 2 దెయ్యం, 3 వాడి సొంత ఇష్టం. ఏ మనిషి అయినా, వాడు నల్లోడైనా, కర్రోడైనా, తెల్లోడైనా, బర్రోడైనా, పొట్టిదైనా, పొడుగుదైనా, ఎవరైనా కానీ, ఇంగ్లీష్ వచ్చినా, తెలుగు వచ్చినా, హిందీ వచ్చినా, ఉర్దూ వచ్చినా, ఏ వచ్చినా కానీ, వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఏ కులమైనా, ఏ మతమైనా. 1 దేవుడి చేత నడిపించబడుట, లేదా దెయ్యము చేత నడిపించబడుట, లేదా 3వది తన సొంత ఇష్టము చేత నడిపించబడుట. ఇది మనసులో పెట్టుకోండి, ఎప్పుడైనా దాని గురించి ఆలోచన చేద్దాం. అయితే ఇక్కడ వీడు ఎలా అనుకుంటున్నాడంటే తనను తాను హెచ్చించుకొనుచు సముద్రము మధ్యను నేను ఆసీనుడనై ఉన్నాను అని అనుకుంటున్నాడంటే ఎవడు వీడు? అపవాది సాతానులు అనుకుంటున్నాడు. నీవు దేవుడవు కాక మానవుడవు యుండియు దేవునికి తగినంత అభిప్రాయము కలిగి ఉన్నావు. నీవు దానియేలున కంటే జ్ఞానవంతుడవు. జాగ్రత్తగా వినండి. అసలు బైబిల్ గ్రంథములో జ్ఞానం అధికముగా కలిగిన వాడు సొలొమోను. ఎందుకంటే సమాధాన బలులు, ఎన్నో బలులు అర్పించిన తర్వాత సొలొమోను ఆ యొక్క మందిరము దగ్గర నిద్రిస్తూ ఉండగా ఆ కలలో దేవుడు మాట్లాడి, నాయనా కుమారుడా, నీకు వరములు ఇద్దామనుకుంటున్నాను, కోరుకో అంటే అప్పుడు సొలొమోను అన్నాడు, నాయనా తండ్రి, నువ్వు వరములు ఇస్తానన్నా మంచిదే, నాకు జ్ఞానం కావాలి. ఎందుకంటే ఈ ఇశ్రాయేలు ప్రజలు వీళ్ళందరూ ఉన్నారు కదా, వీరిని పరిపాలన చేయడానికి నా శక్తి, నా తెలివి, నా జ్ఞానం సరిపోదు. నేను బాలుడను,
నాకంత జ్ఞానం లేదు. అయితే వీరందరూ నీ ప్రజలు, వీరికి న్యాయం తీర్చాలంటే నా బుర్ర, నా జ్ఞానం సరిపోదు. వీళ్ళ మీద ఒక అధికారిగా, ఒక రాజుగా నేను ఉన్నాను కాబట్టి, దావీదు తర్వాత నన్ను నువ్వు చేసావు కాబట్టి, ఈ యొక్క 12 గోత్రాల వారిని నేను చూసుకోవాలంటే నా పరిస్థితి సరిపోదు. అందుకని చెప్పి నాకు జ్ఞానం ఇవ్వి అనే దేవుణ్ణి అడిగితే, దేవుడు, ఒరే బాబు, నీవు ఐశ్వర్యమునైనను, లేకపోతే తన సంపదలైనను, లేకపోతే శత్రువులు మరణాన్ని, ఆ శత్రువులను చంపి, ఈ శత్రువులను చంపి అని వీటిని ఏమీ నువ్వు అడగలేదు. నా ప్రజలను పరిపాలన చేయడానికి జ్ఞానం ఇమ్మని అడుగుతున్నావా? నాకు నచ్చేవారు అబ్బాయి. అందుకని చెప్పి నేను నీకు జ్ఞానము ఇస్తాను, ఐశ్వర్యము ఇస్తాను, ధన సంపదలు ఇస్తాను, పేరు ప్రఖ్యాతులు ఇస్తాను, ఘనత ఇస్తాను, జ్ఞాన వివేకములు కలిగిన హృదయం ఇస్తాను. అలాగే నీకు ఏం చేస్తానంటే, నీ సమయంలో ఒక్క యుద్ధము కూడా జరగదు, నీకు ఏ శత్రువు ఉండడు అని దేవుడు హామీ ఇచ్చేశాడు. దేవుడికి స్తోత్రం కలిగిన. అందుకే మీరు చదువుకోండి, బైబిల్ గ్రంథంలో సొలొమోను రాజుగా ఉన్నప్పుడు ఒక్క యుద్ధం కూడా జరగదండి. ఒక్క యుద్ధం కూడా జరగదు నాకు తెలిసినంతలో. దావీదు సమయంలో అన్ని యుద్ధాలే. ఇది కూడా ఒక విస్తారమైన అంశం. ఒక మాట మీ చెవిలో పడేసి నేను ముందుకు కొనసాగుతాను. దావీదును దేవుడు ఎన్నుకున్నాడు. దావీదు కుటుంబీకులకు కృప చూపించాలని దేవుడు అనుకున్నాడు. ఎందుకంటే దావీదులో నుంచి యేసు ప్రభు రావాలని దేవుడు నిర్ణయించాడు. అయితే స్టార్టింగ్ దావీదు కాబట్టి దావీదు యుద్ధములు చేయాలి. ఆ మాట అర్థమైందా? దావీదే ఒక పునాది రాయి కనుక దావీదు కుటుంబానికి దావీదే ఒక మూలరాయి కనుక, ఒక పునాది కనుక, దావీదు తర్వాత దావీదు కుమారుడు సొలొమోనుకి కుమారుడు రెహబాము, అలా సంతానం వృద్ధి అవుతూ ఉంటుంది కదా. దావీదే స్టార్టింగ్ పాయింట్ కనుక కుటుంబానికి, ఇజ్రాయేల్ దేశానికి కూడా దేవుని చేత ఏర్పాటు చేయబడిన రాజు దావీదు. సౌలు కాదు. సౌలును వాళ్ళు అడిగారని చెప్పి ఏదో ఇచ్చాడు, కానీ అసలు సౌలు మీద దేవుడికి అంత ఒపీనియన్ లేదు. స్టార్టింగ్ పరిస్థితులను అసలు రాజునే ఇవ్వాలని దేవుడికి లేదు, కానీ వారు అడిగారు కదా అని సౌలుని ఇచ్చాడు. కానీ దావీదు మీదే దేవుని హృదయం ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే దావీదును రాజుగా చేయాలి, దావీదుని సింహాసనం ఎక్కించాలి. సింహాసనం ఊరికే రాదు, యుద్ధాలు ఉంటాయి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దావీదు తర్వాత సొలొమోనుకి ఇక సింహాసనం డైరెక్ట్గా ఇచ్చేస్తాడు కాబట్టి సొలొమోనుకి యుద్ధాలు ఉండవు. దానికి తోడు ఆల్రెడీ దేవుడు హామీ ఇచ్చాడు. ఓరు బాబు, నీకు చాలా జ్ఞానం ఇచ్చేస్తున్నాను, నీకు శత్రువు ఎవడు ఉండడు. యెహోషువతో అన్న రీతిగా యెహోషువతో ఏమన్నాడు? నీ బ్రతుకు దినమున నీవు ఏ మనుష్యుడు నీ ఎదుట నిలువ నేరడు. దేవునికి మహిమ కలుగునుగా. అటు రీతిగా సొలొమోనుకు కూడా ఒక మంచి అద్భుతమైన వాగ్దానములు దేవుడు అనుగ్రహించారు. అయితే శ్రద్ధగా వినండి. అటువంటి సొలొమోనుతో మాట్లాడుతూ దేవుడు ఏమన్నాడంటే, నీకు నేను ఇస్తున్నాను జ్ఞానం, అయితే నీ వంటి వాడు ఇంకా మరొకడు ఉండడు, ఇంకా పుట్టబోడు అనే మాట కూడా దేవుడు చెప్పేశాడు. కానీ దానియేలుకు కూడా జ్ఞానం ఇచ్చాడు. అంటే సొలొమోను కన్నా దానియేలు జ్ఞానవంతుడు అని ఆ మాటలు నేను చెప్పట్లా. దేవుడు ఆల్రెడీ సొలొమోనే అధికంగా జ్ఞానం కలిగిన వాడని దేవుడు చెప్పేశాడు కాబట్టి సొలొమోను కన్నా దానియేలు జ్ఞానవంతుడని నేను చెప్పను. కానీ జాగ్రత్తగా వినండి, దానియేలుకి కూడా దేవుడు అధికంగా జ్ఞానం ఇచ్చాడు. అందుకే ఆ బబులోను దేశంలో అక్కడ ఉన్న ఆ యొక్క కర్ణపిశాసి లేకపోతే శకునములు చూసేవారు వారందరూ ఉన్నప్పుడు అక్కడ ఆ యొక్క బబులోనులో ఏవేవైతే ప్రశ్నలు ఏవేవైతే పరీక్షలు వారు పెట్టారో వాటన్నిటిలో దానియేలు అధికముగా జయించిన వాడిగా ఉండటం మాత్రమే కాదు, అక్కడ రాసి ఉంటుంది, అక్కడ ఉన్నవారందరికన్నా కొన్ని రెట్లు, ఇంచుమించు 10 రెట్లు అనుకుంటా, కొన్ని రెట్లు దానియేలు జ్ఞానవంతుడుగా నిరూపించబడ్డాడు. ఎక్కడ? బబులోనులో. జాగ్రత్తగా వినండి, ఇక్కడ అంశం ఇక్కడ టర్న్ అవుతుంది చూడండి. బబులోనులో దానియేలు ఎలా ఉన్నాడు? దేవుని ప్రతినిధిగా, దేవుని దాసుడిగా, దేవుని సేవకుడిగా, దైవ జనుడిగా, దేవుని ప్రవక్తగా, దేవుని మాటలు బబులోనులో ఉన్న రాజుకి ప్రజలకు తెలియజేయగలిగేంత సామర్థ్యము, శక్తి, అద్భుతమైన జ్ఞానం కలిగిన వాడిగా దానియేలు ఉన్నాడు. ఎక్కడున్నాడు? బబులోనులో ఉన్నాడు. జాగ్రత్తగా వినండి, బబులోనులో ఉన్నాడు. అయితే మీకు ఒక విషయం చెప్పమంటారా?
ప్రకటన గ్రంథంలో బబులోను వేశ్య అనే పదం మనకు కనపడుతుంది. బబులోను వేశ్య అంటే ఒక వ్యభిచారి. బబులోను వేశ్య. ఎవరు ఆ బబులోను వేశ్య అంటే వ్యభిచారపు ఆత్మ. దేనికి సంబంధించిందయ్యా అంటే అపవాదికి సంబంధించినది. అయితే ఎక్కడ ఉన్నది అంటే అక్కడ రాసుంటుంది సముద్రము మీద ఉన్నది. సేమ్ అదే మాటను మనం ఎక్కడ చదువుతున్నాం? ఈ 28వ అధ్యాయంలో చదువుతున్నాం. నా మాట శ్రద్ధగా వినండి. అంటే ఆ యొక్క బబులోను అనేది దేవుడికి విరుద్ధమైనది. ఈ బబులోనులో జ్ఞానవంతుడుగా ఉన్నాడు ఎవరు? దానియేలు. దేవుని వాక్కుని చెప్పేవాడిగా ఉన్నాడు ఎవరు? దానియేలు. దేవుని ప్రత్యక్షతలు చెప్పేవాడిగా ఉన్నాడు ఎవరు? ఈ దానియేలు. అయితే ఆ దానియేలును పట్టుకొచ్చి యెహెజ్కేలు ద్వారా ప్రవచింపజేస్తున్న సన్నివేశంలో దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే నీవు దానియేలు కంటే జ్ఞానవంతుడవు. దానియేలు కంటే జ్ఞానవంతుడు. చాలా అద్భుతమైన విషయాలండి. ఎప్పుడైనా వీరైతే ఇంకా లోతుకు వెళ్ళడానికి మనం ప్రయత్నం చేద్దాం. నీవు దానియేలుని కంటే జ్ఞానవంతుడవు అంటే బబులోనులో ఉన్న ఆ దానియేలు అందరికన్నా అన్నిటికన్నా జ్ఞానం కలిగిన వాడుగా ఉన్నాడు కదా. ఆ రాజుకే కళలకు అర్థం చెప్పాడు కదా. అక్కడ ఉన్న ప్రజలందరికంటే అక్కడ ఉన్న జ్ఞానుల కంటే అధిక జ్ఞానం కలిగిన వాడుగా దానియేలు ఉన్నాడు కదా. అటువంటి దానియేలు ఏమయ్యాడయ్యా అంటే జ్ఞానం కలిగిన వాడే. అయితే అక్కడ దేవుని మహిమపరిచిన వాడే, అక్కడ దేవుని నామానికి ఘనత తెచ్చిన వాడే. అటువంటి దానియేలు కన్నా కూడా నీవు జ్ఞానవంతుడవు అని దేవుడు ఎవరికి లేదా ఎవరి గురించి చెబుతున్నాడంటే అపవాది గురించి. ఎందుకంటే ఆ కింద మాటలోనే అంటాడు నీకు మర్మమైనదేదియో లేదు. ఏంటి? దేవుడే స్వయంగా చెబుతున్నాడు నీకు మర్మమైనది ఏదీ లేదు. అంటే వాడికి అన్ని మర్మాలు తెలుసా? వాడంత జ్ఞానవంతుడా? ఎందుకు జ్ఞానవంతుడు? ఎందుకు? వాడు అపవాది కదా, వాడు దేవుని విరోధి కదా, వాడు దేవునికి శత్రువు కదా. అయితే వాడు శత్రువు కాకముందు దేవునికి కెరూబుగా, దేవునికి పరిచర్య చేసిన ఒక దేవదూతగా ఉన్నాడు. అయితే అక్కడ వాడికి జ్ఞానం బోధించబడింది. అందుకే కింద వచనంలో అంటాడు, చూడండి కింద వచనంలో అంటాడు 5వ వచనంలో నీకు కలిగిన జ్ఞానాతిశయము చేతను. చాలా జ్ఞానవంతుడు దానియేలు. దేవుని బిడ్డ, దానియేలు దేవుని సేవకుడు. అయితే దానియేలుకు దేవుడు జ్ఞానం ఇచ్చాడు. అయితే ప్రత్యక్షంగా పరలోకములో దేవుడే అనేక విషయాలు ఆ అపవాది, వాడు ఇంకా అపవాదిగా మారలేదు, వాడికి దేవుడే స్వయంగా బోధించాడు, చూపించాడు. ఎన్నో విషయాలు చూశాడు వాడు. ఎన్నో మర్మాలు వాడికి తెలుసు పరలోకం గురించి. యోబు గ్రంథంలో దేవుని దూతలు వెళ్ళి దేవుని ఆరాధించే టైం వచ్చినప్పుడు వీడు కూడా దర్జాగా హుందాగా ఏదో అత్తారింటికి వెళ్తున్నాం, లేదు సొంత ఇంటికి వెళ్తున్నాం, పుట్టింటికి వెళ్తున్నాం అన్నట్టుగా వెళ్ళిపోయేవాడు. ఎక్కడికి? పరలోకం. అప్పుడు దేవుని చేత అక్కడి నుంచి త్రోసివేయబడ్డాడు. అయినా సరే అక్కడికి వెళ్ళే రైట్స్ వాడికి ఉన్నాయి. అది మనసులో పెట్టుకోండి. అయితే వాడి గురించి దేవుడు యెహెజ్కేలు ద్వారా మాట్లాడుతూ దానియేలే జ్ఞానం కలిగిన వాడు, అటువంటి దానియేలు కంటే కూడా నువ్వు చాలా జ్ఞానవంతుడు. అటువంటి దానియేలుకే మర్మాలు చాలా తెలుసు కదా. ఏదైనా డౌట్ అయితే వెంటనే వెళ్ళి మోకాలు వేసేసేవాడు, ప్రార్థన చేసేసేవాడు, దేవుడు చెప్పేసేవాడు, మర్మాలు బోధించేసాడు. బెల్తషాజరు ఒక తప్పుడు పని చేస్తున్నప్పుడు వేరు వచ్చి గోడ మీద రాసినప్పుడు దాని అర్థం అక్కడ ఉన్న జ్ఞానులకు, అక్కడ ఉన్న ఎవరికి తెలియకపోతే అక్కడికి వచ్చిన దానియేలు అరే రాజా నేను దేవుడు తీసేస్తాడు రా అని మొహమాటం లేకుండా పిచ్చ క్లారిటీగా అక్కడ ఉన్న విషయాన్ని, ఆ మర్మాన్ని విప్పి చెప్పిన వాడిగా దానియేలు అక్కడ మనకి కనబడతాడు. దానియేలు పుస్తకం 5వ అధ్యాయములో. అంటే దేవుని ఆలోచన, దేవుని మర్మములు ఎరిగిన వాడు దానియేలు. ఈ యొక్క దానియేలు కన్నా కూడా నువ్వు జ్ఞానవంతుడురా, నీకు మర్మాలు తెలుసు అని దేవుడే చెబుతున్నాడు. నా మాట అర్థం చేసుకోండి. అంటే మనం ఎదుర్కొంటున్న అపవాది, నేను ముగిస్తాను,
నేను ప్రసంగం మొదలు పెట్టలేదు, ముగిస్తాను. మనం ఎదుర్కొంటున్న అపవాది వాడు మర్మములు ఎరిగినవాడు, వాడు జ్ఞానం కలిగిన వాడు. వాడేం తింగరోడు కాదు, వాడేం తింగరేడు కాదు. వాడు డైరెక్ట్గా మనతో యుద్ధం చేయడానికి వాడు ఒక 2-3 కత్తులు పెట్టుకుని ఆదివారం ఆరాధన మొదలెట్టిన వచ్చేసి ఎదురుగా కుర్చీలో కూర్చుని ఎరటో చూసుకుందాం అని గొలియాత అన్నట్టుగా ఆ టైపు కాదాడు. వాడు ఏం చేస్తాడంటే వాడి మర్మయుక్తమైన బుర్ర వాడతాడు, వాడి జ్ఞానయుక్తమైన బుర్ర వాడతాడు. ఎందుకు వాడతాడంటే ఎవరిని మృంగుదామా అన్నట్లుగా మొదటి పేతురు పత్రికలో సెలవిచ్చిన రీతిగా ఎవరిని మృంగుదామా అని గర్జించు సింహం వలె అపవాది తిరుగుతూ ఉన్నాడు అని చెప్పి పేతురు గారు చెప్పారు కదా 5వ అధ్యాయములో. అయితే అటువంటి వాడిగా వాడు ఏం చేస్తున్నాడంటే ఈ లోకంలో తిరుగుతూ ఉన్నాడు. చాలామంది ప్రజలను, జాగ్రత్తగా వినండి, యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రాకుండా వాడి దగ్గరకు పోగు చేసుకుని వాడి దగ్గర పెట్టుకున్నాడు. వాడే దేవుడిగా, వాడే దేవతగా తనను తాను వారికి చూపించుకుంటున్నాడు. అదే మాట అక్కడ చదివాం. సముద్రం మధ్యలో సింహాసనం మీద ఆసీనుడిగా ఉండి దేవతనైనట్టు దేవుడు నడుకున్నట్టుగా బెండపెత్తనారా రే అని దేవుడు మాట్లాడాడు కదా. చాలామంది ప్రజలను బంధించి పెట్టాడు. జాగ్రత్తగా వినండి. అయితే అందులో నుంచి విడిపించబడి రక్షింపబడి క్రైస్తవులుగా అయిన మన విషయంలో కూడా వాడు మర్మయుక్తమైన తంత్రములు, వాడి మర్మములు, వాడి కుయుక్తి, వాడు ఏం చేయాలనుకుంటున్నాడంటే క్రైస్తవులను ఇబ్బందిపరచాలి, క్రైస్తవులను దుఃఖపరచాలి, క్రైస్తవులు దేవునిలో ఎదగకుండా ఆగిపోవాలి, క్రైస్తవులు దేవునికి దూరమైపోవాలి, క్రైస్తవుల ద్వారా దేవుని రాజ్యం కట్టబడకుండా క్రైస్తవులే దేవుని రాజ్యానికి అడ్డంకులుగా అయిపోవాలి అన్న రీతిలో వాడి పనులను ముమ్మరము చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకని మనం ఏం చేయాలయ్యా అంటే గమనించాలి, గుర్తెరగాలి, గ్రహించాలి. ఆత్మ వివేచన మనకి కావాలి. ఏం కావాలి? ఆత్మ వివేచన మనకి కావాలి. మన చుట్టూ జరుగుతూ ఉన్నదాన్ని ఎప్పటికప్పుడు మనం పరిశీలన చేసుకోవాలి. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం మీరు చూడండి, లేదా 15వ వచనము. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును, కానీ అతడెవని చేతనైనను వివేచింపబడడు. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును అంటే మేము ఆత్మ సంబంధులం అండి, మేము క్రైస్తవులం అండి, మేము శరీర సంబంధులము కాదండి అని అన్నంత మాత్రాన సరిపోదు. కానీ ఆత్మ సంబంధులముగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు మనము అన్నిటినీ వివేచించగలము, అన్నిటినీ గ్రహించగలము. ఎందుకంటే వాక్యం చెప్పింది. వాక్యం ఏం చెప్తే అది కరెక్ట్ అండి, గుర్తుపెట్టుకోండి. వాక్యం అవునంటే అవును, కాదంటే కాదు. ఈ భూమి మీద సత్యము నిజము ఏమైనా ఉన్నది అంటే అది దేవుని వాక్యమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని వాక్యం అంటే యేసు ప్రభువే. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును. మనం వివేచించాలి జరుగుతున్న కార్యములను, వస్తూ ఉన్న వ్యక్తులను. ఎందుకంటే చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించాలి. ఆ పరీక్షకు అవతల వాళ్ళు నిలబడితే ఓకే, అవతల వాళ్ళు నిలబడలేకపోతే అయితే కొంచెం ఏదో ప్రాబ్లం ఉంది.
అని మనం ఆలోచన చేయాలి, వివేచించాలి. మనం దేవుణ్ణి అడగాల్సిన ఒక అద్భుతమైన విషయం ఏమిటంటే ఆత్మల వివేచన వరం అడగాలి. కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయములో అనుకుంటా, అందులో వ్రాయబడినవి వరముల గురించి చెప్పారు. ఆ వరములలో ఒక వరం ఏమిటంటే ఆత్మల వివేచన వరము. ఏటట ఆత్మల వివేచన వరం. ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యము 12వ అధ్యాయం 8వ వచనం, మరి ఒకనికి ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుత కార్యమును చేయ శక్తి, మరి ఒకనికి ప్రవచన వరం, మరి ఒకనికి ఆత్మల వివేచనయు. ఆత్మల వివేచన మనకు కావాలి. ఏది దేవుని ఆత్మ, ఏది దెయ్యపు ఆత్మ, ఎవడు దేవుని చేత నడిపించబడుతున్నాడు, ఎవడు దెయ్యము చేత నడిపించబడుతున్నాడు. మన జీవితములలో మనకి ఎదురవుతున్న వారు దేవుని సంబంధమైన వారా, దెయ్యము సంబంధమైన వారా, లేకపోతే వారి సొంత సంబంధమైన వారా అని మనం వివేచించాలి. గుడ్డెత్తి సేలో పడిందిరా అన్నట్టుగా మనం ప్రతిదానిని నమ్మేయటం కాదు కానీ పరీక్షించాలి. అదేంటండి 1 కొరింథీ 13లో ప్రేమ అన్నిటినీ నమ్మును, అన్నిటినీ తాలుకొనును అని ఉన్నది కదా. అందరినీ మనం నమ్మేయాలి కదా. అందరినీ మనం నమ్మటం అనేది పరీక్షించిన తర్వాత జరగాలి. ముందే నమ్మేసామనుకో పరీక్ష ఉండదు. పరీక్ష లేదనుకో నువ్వు ఫెయిల్ అవుతావు. అసలు దేవుడే పరీక్షలు పెట్టువాడు. జాగ్రత్తగా వినండి, టాపిక్ డైవర్ట్ అయిపోతుంది కనుక అందులోకి వెళ్ళను. జాగ్రత్తగా వినండి. దేవుడే పరీక్షలు పెడతాడు. ఏదేను తోటలో ఆదాముకు పరీక్ష పెట్టాడు. ఒలీవల కొండ దగ్గర లేదా యొర్దాను నది దగ్గర ఆ అరణ్యములో నుంచి బయటకు వచ్చిన యేసుక్రీస్తుకి దేవుడే పరీక్షలు అనుమతించాడు. పరీక్షలు పెడతాడు. ఎందుకు పరీక్షలు పెడతాడంటే మనలో దాగి ఉన్న దానిని బయటకు తీయటానికి. అయితే మనము కూడా పరీక్షించాలి. మన పరీక్షకు అవతల ఆ వ్యక్తి నిలబడితే, ఇప్పుడు ఉదాహరణకి మన దగ్గర ఒక గోల్డ్ చైన్ ఉందనుకోండి, ఆ గోల్డ్ చైన్ పట్టుకెళ్ళి అమ్మేద్దాం లేదా తాకట్లో పెడదాం అని ఆ కంసాలి వాడి దగ్గరికి వెళితే, ఆ గోల్డ్ షాప్లో ఉన్న వ్యక్తి దగ్గరికి మనం వెళితే ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే, అబ్బా బాగా తెచ్చావు, దయలా ఇచ్చే, ఎంత కావాలి, 1 లక్ష కావాలి, 2 లక్షలు కావాలి, 3 లక్షలు కావాలి, ఎంత కావాలి చెప్పి ఇచ్చేస్తాను అని అంటాడా? లేదు. నువ్వు పట్టుకెళ్ళింది ఏం చేస్తాడు? ముందు గోకేస్తాడు. దాన్ని గోకి సొక్కుతాడు. అసలు బంగారమా నకిలీ బంగారమా? అసలు బంగారమే. అయితే ఎన్ని క్యారెట్స్ గోల్డ్ అది, దాంట్లో ఎంత సత్తువ ఉంది, దాని సామర్థ్యం ఏమిటి, దాని పరిస్థితి ఏమిటి అన్నీ వివేచిస్తాడు, అన్నీ చూస్తాడు. చూసి ఓకే కరెక్టే. అప్పుడు అది ఆ దుకాణంలోకి వెళ్ళాలి. అతని దగ్గర నుంచి డబ్బులు అది పట్టుకుని వచ్చిన వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి. అలాగే మన దగ్గరకు వస్తున్న వ్యక్తులు, మన జీవితంలో ఎదురవుతున్న వ్యక్తులు మనము పరీక్షించే వారముగా ఉండాలి. సమయం లేదు కనుక నేను ముగించేస్తున్నాను. గమనించండి బిడ్డలారా, వాడు దానియేలు కంటే జ్ఞానవంతుడు. అందుకు వాడు చేస్తున్న వాటిని మనము గుర్తించే వారముగా ఉండాలి. దొంగతనమునకును నాశనము చేయటానికి వస్తాడు. వాడు త్వరలా రాడు. వాడు దొంగ గనక దొంగలాగానే వస్తాడు. కానీ ట్విస్ట్ ఏంటో చెప్పమంటారా, కొన్నిసార్లు త్వరలా కూడా వస్తాడు. అది తూరు అధిపతితో మాట్లాడు అని దేవుడు చెప్పిన మాట. తూరు అధిపతి మంచోడండి, మంచి కార్యాలు చేస్తున్నాడండి, మంచి పనులు చేస్తున్నాడండి. ఓకే, అది బయటికి కనబడుతుంది. వాడు వెనకాల ఎవడ పని చేస్తున్నాడు అది దేవుడికి కనబడుతుంది, ప్రవక్తకి కనబడుతుంది, ప్రజలకు కనపడదు. ప్రజలకు కనపడేది ఏంటంటే రోడ్లు వేస్తున్నాడండి, లేకపోతే అవి చేస్తున్నాడండి, ఈ చేస్తున్నాడండి, అవి కరెంట్ ఇప్పిస్తున్నాడండి, అవి చేస్తున్నాడండి. ఓకే, అది ఎదరికి కనపడుతుంది వెనకాల. అది ఆలోచించాలి. ప్రకృతి సంబంధి అయిన వాడు అన్నిటినీ నమ్మేస్తాడు.
ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ నమ్మడు. నమ్మకూడదు. వాక్యం ఒప్పుకోదు. తూరు అధిపతితో ఎందుకు చెప్పమంటున్నాడంటే, ఆనాడు ఆ దినములలో ఆ అధిపతి ఒకవేళ మంచిగానే కనబడుతున్నాడేమో, గొప్పవాడిగా, మెప్పు పొందుతున్నవాడిగా, అందరికీ మేలు చేసేవాడిగా కనబడుతున్నాడేమో, కానీ వాడి వెనకాల పనిచేస్తూ ఉన్నవాడు ఒకడున్నాడు. వాడు చాప కింద నీరులాగా పనిచేస్తూ పైకి మంచి కనబడతా ఉన్నా ఆ మంచి వెనకాల రహస్యమైన మర్మమైనది ఏదో వాడు దాచిపెట్టి వాడు దానిని అక్కడ ఉన్న దేశాన్ని, ఆ ప్రాంతాలను వాడి స్వాధీనంలో చేసుకోవడానికి చేస్తున్నాడు ఏమో కాదు. అందుకే వెళ్ళి చెప్పమంటున్నాడు, అరే తూరాధిపతి. పైకి కనపడేది ఏంటంటే తూరాధిపతి సూట్ వేసుకుని, బూట్ వేసుకుని, లేకపోతే నగలు పెట్టుకుని, లేకపోతే మైమరుగు పెట్టుకుని ఒక గొప్ప రాజుగా సింహాసనం మీద కనబడుతున్నాడు. కానీ వెనకాల కనపడేది ఏంటి? వెనకాల జరిగేది ఏంటి? చాప కింద నీరులాగా వాడు చేస్తున్న పనులు ఏమిటి? ఎవడు అపవాది, వాడు చేస్తున్న దురాత్మ శక్తులు, ఆ దెయ్యపు శక్తులు చేస్తున్న పని ఏమిటి? అది మనం గ్రహించాలి. పరిచర్యలోనైనా సరే వాడు మూమెంట్స్ ఏవో మనం గుర్తుపట్టాలి. సంగమా, నేను చెబుతూ ఉన్న విషయం ఏమిటంటే, వాడు మూమెంట్స్ ఏవో మనం గుర్తుపట్టాలి, గుర్తెరగాలి. ఎటు నుంచి దాడి చేస్తాడు, ఎటు నుంచి దాడి చేసే అవకాశం ఉన్నదో, ఎటు నుంచి ఇబ్బంది కలిగించే అవకాశం ఉన్నదో. ఓకే అయితే జాగ్రత్తగా ఉండాలి. మన చుట్టూ ప్రాకారమును నిర్మించుకునే వారముగా, ప్రార్థనా జీవితము కలిగిన వారముగా, ప్రార్థనలు చేసే వ్యక్తులముగా మనం ఉండాలి. వాడు ఎటు నుంచి దాడి చేసిన ప్రాకారం దాకా వచ్చిన తర్వాత ఆ ప్రాకారం ఏం చేస్తుందంటే వాడిని ఆపు చేస్తుంది. ఎందుకంటే అది మనుషులు కట్టుకున్న ప్రాకారం కాదు. మనుషులు కట్టుకున్నప్పుడు ఈ యొక్క చర్చి చుట్టూ ప్రాకారం ఉంది. ఇప్పుడు ఎవరైనా రావాలనుకుంటే అవసరమైతే గేటు తీసుకున్నప్పుడు వస్తారు. పరిస్థితిని బట్టి దూకి కూడా వచ్చే అవకాశం లేకపోలేదు. కానీ దేవుడు మన చుట్టూ పెట్టే ప్రాకారము ఎలా వస్తుందంటే ప్రార్థనల ద్వారా వస్తుంది. ఆ ప్రాకారమును వాడు దాటి రాలేడు. ఎందుకంటే అది ఆత్మ సంబంధమైన ప్రాకారము. దానిని వాడు టచ్ కూడా చేయలేడు. అందుకే అన్నాడు కదా, నువ్వు కంచేసావు యోగు చుట్టూ, నువ్వు కంచేసావు, అందుకాడికన్నా నడుస్తుంది యోగుకి. కంచి తీ, అప్పుడు చూద్దిగా నా ప్రతాపం ఏదో అని అన్నాడు కదా దేవుని దగ్గర. నువ్వు కంచేసావు, అందుకాడికి నడుస్తుంది వ్యాపారం అన్నట్లుగా. జాగ్రత్తగా రండి. మన చుట్టూ ప్రాకారం ఉండాలి. వాడు ఎంత జ్ఞానవంతుడైనా, వాడు ఎంత మేధావిగా పిలువబడిన వాడైనా, బైబిల్ గ్రంథంలో చెప్పినట్లుగా మర్మములు ఎరిగిన వాడైనప్పటికీ గుర్తుపెట్టుకోండి, అందరికన్నా అన్నిటికన్నా మించిన వాడు మనలో ఉన్నాడు. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కన్నా గొప్పవాడు కనుక, అనగా అపవాది కన్నా గొప్పవాడైన యేసుక్రీస్తు మనలో ఉన్నాడు కనుక, క్రీస్తును అంగీకరించిన వారముగా, క్రీస్తును కలిగిన వారముగా, యేసుక్రీస్తు మనలో పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నివాసం ఉంటున్నారు కనుక, ఈ దేహము దేవునికి ఆలయమై ఉన్నది కనుక, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా, యేసుక్రీస్తు ద్వారా, క్రీస్తు ప్రభుల వారి ద్వారా మనము వాడిని జయించి ఉన్నాము. అయితే జయించి ఉన్నామని అనుకుంటే సరిపోదు. జాగ్రత్తగా వినండి. అంశం పొడిగైపోతుంది కనుక ముగిస్తాను. జయించి ఉన్నాము అని అనుకుంటే సరిపోదు. ఆ జయించిన వారముగా మనము జయ జీవితంలో ముందుకు కొనసాగకుండా మనము అడపాదడప పొరపాట్లు చేసేవారముగా ఒకవేళ ఉంటే, అడపాదడప పాపాలు చేసేవారముగా ఒకవేళ ఉంటే, అడపాదడప మనము లోకము వైపు చూసేవారముగా ఉంటే, పరలోకం వైపు చూడకుండా అధికముగా లోకం వైపుకు చూసేవారముగా ఉంటే, లోకములో ఉన్న ఆ అధికారిగా పిలువబడిన ఆ అపవాది జ్ఞానవంతుడిగా, మర్మములు ఎరిగిన వాడిగా వాడు ఉన్నాడు కనుక వాడేం చేస్తాడంటే ఒక్కొక్కసారి వెలుగుతూత వేషం వేసుకుని వచ్చే ప్రమాదం ఉన్నది. ఒక్కొక్కసారి మనకి తెలియకుండానే వాడు మన మీద యుద్ధములు ప్రకటించే ప్రమాదం ఉన్నది. ఒకవేళ మనకి తెలియకుండానే మన ప్రాకారాలు కూలిపోయేలాగా మన ప్రార్థనా జీవితానికి ఆటంకం కలిగించే ప్రమాదం ఉన్నది. అలా రకరకాల ప్రమాదాలు పొంచి ఉన్నాయి క్రైస్తవులమైన మనకి, సంఘానికి. కనుక మనం ఎలా ఉండాలంటే అధికముగా ప్రార్థనా జీవితము కలిగిన వారముగా, అధికముగా దేవుని ఆత్మ నింపుదల కలిగిన వారముగా. అందుకే పౌలు గారు ఏమన్నారో తెలుసా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2-3 మాటలు చదువుకుని మనం ముగించుకుందాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక ఏమన్నాడంటే,
ఐదో అధ్యాయము ఆత్మపూర్ణులయుండుడి. ఏంటంట? ఆత్మపూర్ణులయుండుడి. ఎప్పుడు? ఎల్లప్పుడు. ఆదివారం ఒకరోజు సరిపోదా? సరిపోదు. సోమవారం సరిపోదా? సరిపోదు. శనివారం అయినా సరిపోతుందా? సరిపోదు. 365 రోజులు ఉండాలి సంవత్సరానికి. ఉండాలి. లీప్ ఇయర్ వస్తే 366 రోజులు అన్ని రోజులు ఉండాలి. అంటే రక్షింపబడినది మొదలుకొని, పరిశుద్ధాత్మ అభిషేకం పొందినది మొదలుకొని మనం ప్రతిరోజు పరిశుద్ధాత్మ పూర్ణులుగా ఉండాలి. దేవుని ఆత్మ చేత నడిపించబడే వారముగా ఉండాలి. దేవుని ఆత్మ నింపుదల కలిగిన వారముగా ఉండాలి. ఈ రోజు నింపబడ్డాను, లేదు తర్వాత రోజు కూడా, ఎల్లుండ అవతల ఎల్లుండ, ప్రతిరోజు ఆత్మపూర్ణులుగా నీ ఉన్నప్పుడే వాడి తంత్రములను నీవు ఎరుగగలవు. వాటి నుంచి తప్పించుకుని వాటిని జయించి జయ జీవితంలో ముందుకు కొనసాగగలవు. లేకపోతే ఓడిపోయే ప్రమాదం ఉన్నది. ఓడిపోనివ్వడు అని పాట పాడితే సరిపోదు. ఓడిపోకుండా ఆయన చెయ్యి పట్టుకుని నువ్వు ముందుకు వెళ్ళాలంటే నీకు పరిశుద్ధాత్మ పూర్ణత అవసరము. ఎలాగండి అంటే ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండి విసుగక నిత్యం ప్రార్థన చేయొచ్చు. ఎల్లప్పుడూ ప్రార్థనాత్మ కలిగిన వారముగా ఎక్కడ ఉన్నా, ఎప్పుడు ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ప్రార్థనతో మనం పరలోకానికి అంటుకట్టబడిన అనుభవంలో మనం ఉంటే, దేవునికి అంటుకట్టబడిన అనుభవంలో మనం ఉంటే మన జీవితము దేవుని ఆత్మానుభవంలో ఉంటుంది. మన జీవితము ఆత్మానుసారముగా ఉంటుంది. మన జీవితము ఎలా ఉంటుందంటే ఆత్మపూర్ణత కలిగిన జీవితముగా ఉంటుంది. మన జీవితము దేవునికి మహిమ తెచ్చేదిగా ఉంటుంది. మన జీవితము ఆయనకి సాక్షులుగా ఉండేదిగా ఉంటుంది. మన జీవితంలో ఒకవేళ వాడు తీసుకుని వచ్చే వాటిని మనము చిత్తుగా ఓడించి, పౌలు అన్నాడు కదా, ఏమన్నాడు? అపవాది తంత్రములను మనం ఎరుగని వారము కాము. మీకు అర్థమవుతుందా? ఇది విస్తారమైన సబ్జెక్ట్ అండి. అందుకు నేను చెప్పొచ్చే విషయం ఏమిటంటే, శత్రువులను తక్కువగా అంచనా వేయకు. ఈ అంశానికి లేకపోతే ఈ యొక్క ప్రసంగానికి ఈ పేరు పెట్టుకోవచ్చు. శత్రువులను తక్కువగా అంచనా వేయకు, అలాగని ఎక్కువగా అంచనా వేయకు. శత్రువులను తక్కువగా అంచనా వేయకు. వాళ్ళ దగ్గర ఏదో ఉంది విషయం, అలా అని ఎక్కువగా అంచనా వేయకు. నువ్వు ఎక్కువగా ఎవరిని ఎంచాలంటే యేసుక్రీస్తునే ఎంచాలి. ఆ యొక్క జయించిన వాడు, నేను జయించి ఉన్నాను గనక మీరు కూడా జయిస్తారు, జయించగలరు. ఎందుకంటే నేను మీతో ఉన్నాను, మీలో ఉన్నాను, మిమ్మల్ని నడిపిస్తాను అని సెలవిచ్చిన ఆ దేవాది దేవుని హస్తం పట్టుకుని మనం ముందుకు వెళుతున్నప్పుడు ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా వినండి, ప్రతి విషయంలోనూ మనము దారి తొలగిపోకుండా కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరగకుండా, ఇదిగో ఇదే త్రోవ, దీనిలోనే మీరు నడువుడి అని యెషయా గ్రంథములో వెనక నుంచి ఒక స్వరం కనబడుతూ చేయుచున్నాడు అని యెషయా భక్తుల ద్వారా సెలవిచ్చిన రీతిగా దేవుడు మనల్ని ఆయన జీవ మార్గములో, పరిశుద్ధమైన మార్గములో, యథార్థమైన మార్గములో, నిజమైన మార్గములో, చక్కని మార్గములో, చదును చేయబడిన మార్గములో, పరిశుద్ధమైన మార్గములో, పరలోక మార్గములో, దేవుని రాజ్యము మన జీవితములలో ఉంటూ మన ద్వారా దేవుని రాజ్యము కట్టబడే మార్గములలో దేవుడు మనల్ని నడిపిస్తారు. అట్టి రీతిగా దేవుడు మనల్ని నడిపించును గాక. ఆమేన్. దేవుడి మాటలు మనం